మా ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి జనసేనకి కేటాయించడం జరిగింది. మిగతా 3 కూడా తెలుగుదేశంకి ఉంటుందని తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఇంతసేపు కూడా ఎక్కువ డిస్కషను ఈ 2 సంవత్సరాలు ఎన్డీఏ అభివృద్ధి చేసినటువంటి దాని మీద డిస్కషన్ జరిగింది. అలాగే దాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఎందుకంటే రేపు 12వ తారీఖు వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో, అలాగే కేంద్రంలో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి 9వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడిగా తీసుకొని కార్యాచరణ రూపొందించుకున్నాం. దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇందులో 3 పార్టీలు కూడా రేపు 9వ తారీఖున తిరుపతిలో వెల్ఫేర్ మీద, అలాగే 12వ తారీఖున అమరావతిలో గవర్నెన్స్ మీద, 15వ తారీఖున విశాఖపట్నంలో డెవలప్మెంట్ మీద, అభివృద్ధి మీద కార్యక్రమం తీసుకుంటున్నామండి. దాంతోపాటు మిగతా రోజులు ఏదైతే 13వ తారీఖున 16, 17, 18, 19, 20 తారీఖున డిస్ట్రిక్ట్ లెవెల్లో అటు మంత్రులు, ఎమ్మెల్యేస్, శాసనసభ్యులు అందరూ కలిపి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ స్కెడ్యూల్ అంతా కూడా మీకు త్వరలోనే రిలీజ్ చేస్తాం. మీకు ఈరోజు ఈవినింగ్ కానీ, లేట్ నైట్ కానీ, లేకపోతే రేపు మార్నింగ్ కానీ పూర్తిగా ఈ స్కెడ్యూల్ అంతా రిలీజ్ చేస్తాం. అయితే ఈరోజు ముఖ్యంగా ఇది ఈ 2 సంవత్సరాల అచీవ్మెంట్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న దాని మీద ఎక్కువగా చర్చించుకోవడం జరిగిందని చెప్పేసి ఎన్డీఏ పార్ట్నర్స్ మధ్య చర్చ జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీంతోపాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఓట్ల కార్యక్రమం ఉందో దాని మీద కూడా డిస్కషన్ జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. నమస్కారం. నేను డీటెయిల్గా అందరికి నమస్కారం అండి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి మాధవ్ గారు, 3 పార్టీల నుంచి పల్లా గారు, తర్వాత జనసేన నుంచి నేను కూడా అందులో పాల్గొన్నాం. ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారి 12 సంవత్సరాల పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ఏర్పడిన సందర్భంగా అభివృద్ధి మరియు సంక్షేమం రెండింటిపైన కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా చేసిన కార్యక్రమాలు ప్రజలకి చేరే విధంగా అంతిమంగా 3 పార్టీలు కలిసి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి స్పష్టంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా నాయకత్వం, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్స్ కూడా దీంట్లో పాల్గొనే అవకాశం, వాటి గురించి కూడా మాధవ్ గారు మాట్లాడారు. అవి కూడా చాలా వరకు ఫైనలైజ్ అయినాయి. 9వ తారీఖు నుంచి 20 తారీఖు వరకు ఈ జరబోయే ఈ కార్యక్రమాల్లో భాగంగా 3 బహిరంగ సభలు ఇప్పుడే సోదరులు పల్లా గారు చెప్పినట్టు 9వ తారీఖున తిరుపతిలో, 12వ తారీఖున అమరావతిలో, 15వ తారీఖున విశాఖపట్నంలో ఈ 3 సభలు కూడా నిర్వహించడమే కాకుండా వివిధ జిల్లాల్లో జిల్లా కార్యక్రమాల తర్వాత నియోజకవర్గ స్థాయిలో కూడా కూటమిలో పాల్గొన్న మా 3 పార్టీలు కూడా కలిసికట్టుగా క్షేత్రస్థాయిలో పర్యటించి దాదాపు 24 కార్యక్రమాలు, 24 మాసాల్లో మేము అందించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 24 కార్యక్రమాలు కూడా 28 జిల్లాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కార్యాచరణ రూపొందించమని చెప్పడం జరిగింది. అది త్వరలోనే మీకు ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలుపుతూ, ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఒక బాధ్యతతోటి పాల్గొనాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకత్వం, క్షేత్రస్థాయిలో ఉన్న మా క్యాడర్ అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాల్లో మన నాయకత్వం ఏ విధంగా మనని ఈ విజయం కోసం ప్రజలు మన ఆశీర్వదించారో ఆ ఆలోచనతోటి వాళ్ళు అందించిన ఈ ఆశీర్వచనాన్ని మరొకసారి అంకిత భావంతో పనిచేసుకుంటూ ముందుకెళ్ళడానికి ఏదో చక్కటి అవకాశంగా మేము అందరం కూడా భావిస్తూ ఇప్పుడు మాధవ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. 12 సంవత్సరాల నమ్మకం, అభివృద్ధి, అలాగే పేదల సంక్షేమం అనే ఒక థీమ్తో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ యొక్క 12 సంవత్సరాల కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ యొక్క ఆలోచనని పెద్ద ఎత్తున చేయాలి. రాష్ట్రంలో 2 సంవత్సరాల ఎన్డీఏ పరిపాలన కూడా జోడించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అనుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా
తిరుపతిలో ఏదైతే సంక్షేమం ఉందో ఆ సంక్షేమం మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమం కోసం ఏ కార్యక్రమాలు చేసింది, ప్రజలు ఏ విధంగా దాంట్లో లబ్ధి పొందారనే విషయాన్ని, అలాగే 14వ తారీఖు మన 12వ తారీఖు అమరావతిలో ఏదైతే 12 సంవత్సరాల నమ్మకం అంటే గుడ్ గవర్నెన్స్ సంబంధించిన పెద్ద ఎత్తున కార్యక్రమం ఇక్కడ చేసి ఏ విధంగా సుపరిపాలన ఏ విధంగా ఉంటే దాని యొక్క లాభం ఏ విధంగా ఉందని, అలాగే 15వ తారీఖు విశాఖపట్నంలో అభివృద్ధి అంటే ఏ రకంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం కారణంగా ఏ రకమైన పరిశ్రమలు వచ్చాయి, ఎటువంటి స్టార్టప్స్ వచ్చాయి, ఏ విధంగా ఇది ఏ రాష్ట్రానికి రాని విధంగా పెట్టుబడులు వచ్చాయి అనే విషయాన్ని కళ్ళకట్టేనట్టు చూపించాలని చెప్పి ఆలోచన. ముఖ్యంగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరిపాలన కారణంగా ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ దేశంలో ఏ విధంగా వచ్చింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ వచ్చింది, అలాగే రైతాంగానికి సంబంధించిన చేంజ్ ఏమొచ్చింది, అలాగే పేద ప్రజలకు సంబంధించిన జీవితంలో ఎటువంటి మార్పు వచ్చింది, లాంటివి మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఇవాళ భారతదేశం యొక్క గౌరవం పెరిగింది అనే విషయాన్ని కూడా ఈ యొక్క సందర్భంగా హైలైట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలను ఈ విధంగా డివైడ్ చేయాలి. 9వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు కాబట్టి ఆ రోజు ప్రారంభిద్దాం అన్నారు. ఆ విధంగా ఆ రోజు ప్రారంభించి అనేక రకాల కార్యక్రమాలు అంటే 24 థీమ్స్ అంటే 2 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం పూర్తయిన సందర్భంగా 24 నెలలు దానిని ఆ విధంగా బేరీ చేసుకుని 24 అంశాలు ఏవైతున్నాయో వాటిని ఒక థీమ్గా పెట్టి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అనుకోవటం నిజంగా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజలందరికీ కూడా వాళ్ళ కళ్ళకు కట్టినట్టు అభివృద్ధి ఏమిటి అనే విషయం, దేనికోసం ఈ యొక్క కూటమి పనిచేస్తుందనే విషయం వాళ్ళందరికీ తెలియజేయాలని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్ణయించుకొని ముందుకెళ్తాం. ఆ విధంగా రాష్ట్రంలో రాబో 3 సంవత్సరాలు కూడా అటువంటి ఏదైతే రోడ్ మ్యాప్ అనుకున్నా ఆ విధంగా తీసుకెళ్లడం జరిగింది. అన్ని రంగాలకు కూడా అభివృద్ధి చేసే విధంగా పెద్ద ఎత్తున కనీ విని ఎరుగని రీతిలో ఒక భవ్య రాజధాని నిర్మాణం, అలాగే మన యొక్క పోలవరం పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి చేయటం, అలాగే రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్ట్స్ విశాఖ రైల్వే జోన్ రావటం కూడా చాలా గొప్ప విషయం. దేశంలో ఎక్కడా జరగని విషయం ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక జోన్ రావటం అది కూడా చాలా పెద్ద అంశం. దాంతోపాటు అనేక రకాల పరిశ్రమలు ఇవన్నిటిని కూడా హైలైట్ చేసి ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. కనుక మీ అందరూ కూడా తప్పనిసరిగా వీటిపైన అనేక శీర్షికలు కూడా చూపించాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ అందరికీ నమస్కారం. రాష్ట్రంలో పొదుపు చర్యలు డీజిల్ పెట్రోల్ అని మొన్న చెప్పారు కదా సార్, మరి ఈ కార్యక్రమాలన్నీ వెహికల్స్ బహిరంగ సభలు అన్నీ ఉంటాయా లేకపోతే మొత్తం అంటే ముఖ్యమంత్రి గారు రేపటి నుంచి ప్రారంభిస్తున్నారు. ఆయన కూడా రేపు విశాఖపట్నంలో మన పీయూష్ గోయల్ గారు వచ్చి కార్యక్రమాలు చేయబోతున్నారు. అక్కడ మొత్తం ఆయన సైకిల్లో తిరగటం, మొత్తం అందరు ఎమ్మెల్యేలు కూడా సైకిల్లో తిరిగే విధంగా కార్యక్రమం చేయాలని చెప్పారు. ఆ విధంగా మేము కూడా సభలు అంటే బెనిఫిషియల్ తీసుకొచ్చి సభలు నిర్వహిస్తారు. ఇంత ఏదైతే పటాటోపం హడావిడి కాకుండా దాన్ని ఎంత సింపుల్గా చేయాలో ఆలోచన చేస్తారు.